హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చిన. ఈరోజు మన తెలంగాణ మాల్దీవ్స్గా పిలువబడే సోమశీల మనం వెళ్దాము. ఈ మాన్సూన్ సీజన్లో ఈ నేచర్ ఎంజాయ్ చేసుకుంటా మనం సోమశీల వెళ్ళి అక్కడున్న మొత్తం సైట్ సీయింగ్ మొత్తం కవర్ చేయడానికి ప్రయత్నిద్దాం. అలాగే ఈ రూట్ నుంచి గిట్ట వెళ్తుంటే ఇప్పుడు నేను ప్రజెంట్ మా ఊరు నుంచి నేను బయలుదేరిన, మామనార్ డిస్టిక్ గూపూర్ నుంచి బయలుదేరిన. ఈ రోడ్ పోటు మనం వెళ్తుంటే మధ్యలో నేచర్ చూసుకుంటా సోమశీలకి వెళ్ళి ఆ వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ మనం వెళ్తాం. నాతో పాటు మీరు విన్నారండి, వ్యూ ఎంజాయ్ చేయాలి. మీరు చూస్తున్నారుగా రోడ్ ఎంత బాగుంది, మొత్తం నేచర్ తోటి, చుట్టుపక్కల చెట్లు మొత్తం పచ్చదనంతో. ఇలానే ఈ రోడ్డు నార్కర్నూలు వరకు కంటిన్యూ అవుతుంది మనకు. చూసారుగా ఎండబోయింది, మళ్ళీ మబ్బులు కమ్ముకున్నాయి. ఇంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మీకు వీడియో అనేది. మధ్యలో ఇలాంటి చిన్న చిన్న విలేజ్లు కవర్ చేసుకుంటూ ఈ రోడ్ కూడా సాగిపోతుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఆహా, ఎంత బాగుంది నేచర్. ఇక్కడ చూసిన పంట పొలాలు నారు వేయడానికి దున్ని పెట్టుకున్నారు. పొక్కుల పట్టి, కట్టెల నుంచి పొక్కు తీసే పొక్కుల పట్టి. ఇలాంటి ఉప్పు సొంపుల రోడ్లు భలే ఉంటాయి, పోతుంటే మనకు నేచర్. చిన్న చిన్న చెరువులు రోడ్ కానుకొని భలే ఉంటాయి, ఆనందంగా భలే ఉంటాయి. ఇవన్నీ చిన్న చిన్న బాతులు గేట్లు ఉన్నాయి అందులో. చూస్తున్నారుగా ఇలాంటి చిన్న చిన్న ఊళ్ళు దాటుకుంటా మనం జర్నీ చేస్తుంటాం. మస్తు అనిపిస్తుంటుంది మన ఫీలింగ్. ఆయిల్ ఫామ్ మన తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ఇప్పుడు ప్రెగ్నెంట్ ఆయిల్ ఫామ్. చూస్తున్నారుగా తోట, ఇది ఎంత బాగుంది. చేస్తున్నాడు. ఇక్కడ ఎక్కువ పత్తి చేంజ్ చేస్తుంటారు. ఆల్రెడీ ఇతనాలు నాకు ఇదేదో మార్గం మధ్యలో మేము ఆగినాము. ఏదో పచ్చగా ఏదో ఆకులాగా ఉంది, మన చింత ఆకులాగానే ఉంది, కానీ చాలా వర్క్ వేసిండ్రు. ఏదో ఉండింటది ఇది. పూలు అంటే ఇట్లా ఉండాలి పంట పొలాల మధ్య. ఎంత మంచిగా ఉంది, పిల్లలకు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎలాంటి కల్యూషన్ లేకుండా. మనం బిజినపల్లి దగ్గరికి వచ్చినాము. బిజినపల్లి మనకు సెంటర్ అవుతుంది. మనకు ఇక్కడ వనపర్తి కానీ నార్కల్ కానీ ఇక్కడ మాపుట్ట కానీ జడ్చలకు కానీ పోవాలంటే 4 రోడ్లకు సెంటర్ అవుతుంది మనకు బిజినపల్లి. ఇక్కడ నుంచి ఒక 13 కిలోమీటర్స్ మనకు నార్కల్ అవుతుంది. బిజినపల్లి సెంటర్. పాలెం విలేజ్కి వచ్చినాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది ఫేమస్ ఇక్కడ పాలెంలో. ఇక్కడ పెళ్ళిళ్ళు గిట్ల ఇక్కడనే ఎక్కువ జరుగుతుంటాయి. మెడికల్ కాలేజ్ అండ్ హాస్టల్ కనిపిస్తుంది. హాస్పిటల్, మెడికల్ కాలేజ్ లాస్ట్ ఇయర్ ఓపెన్ అయింది. చూస్తున్నారా ఎంత పెద్ద కట్టిన కాలేజ్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. మొత్తానికైతే ఓపెన్ అయింది. ఇక్కడ ఇట్లా రైట్ సైడ్ బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదా, హాస్పిటల్ సంబంధించినవే. జస్ట్ మనం ఇప్పుడే నార్కల్ ఎంటర్ అవుతున్నాం. నార్కల్ వెళ్తుంటే మనకు రోడ్ టౌన్లో ఉంటుంది, బాగా అనిపిస్తుంటుంది మనకు. హౌసింగ్ బోర్డ్ కాలింగ్ స్టార్టింగ్ అంటే మనం నార్కల్ డిస్టిక్ మధ్యలోకి వచ్చినాం. బస్ స్టాండ్ సైడ్ స్కూల్ గ్రౌండ్, నార్కల్ స్కూల్ గ్రౌండ్. ఇది స్కూల్ పెద్ద ఉంది చూసింగా. రైట్ సైడ్ ఏమో మనకు బస్ స్టేషన్, నార్కల్ బస్ స్టేషన్. పక్కన నార్కల్ జిల్లా నార్కల్ దాన్ని కొంచెం దూరం వస్తే కొల్లాపూర్ చౌరస్తా. ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తున్నది డిఎస్పీ ఆఫీస్, జిల్లా పోలీస్
నారియాల తెలుసు చూడండి ఎంత బాగుంది. కొల్లాపూర్ చౌరస్తా ఇది అనేది ఎంత నీట్గా ఎంత బాగా చేసారు. మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్ అనేది టర్న్ తీసుకుంటే మనం పెద్దకొత్తపల్లి వాయా కొల్లాపూర్ నుంచి సోమశీల వెళ్తాం. మనం దాదాపు ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్లు ఉండొచ్చు. ఇక్కడ స్టేట్ వెళ్తే అచ్చంపేట శ్రీశైలం అట్లా వెళ్ళొచ్చు. రైట్ సైడ్ కొల్లాపూర్ రోడ్ ఇది అనిపిస్తుంది కదా. ఇంకా ఇక్కడ నుంచి ఒకటే స్టేట్ రోడ్ కొల్లాపూర్ దగ్గర వరకు. డిఎస్పీ ఆఫీస్ వెళ్తాం, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ పోలీస్. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటుంటే మన కలెక్టర్ ఆఫీస్. ఇవన్నీ నూతనంగా నిర్మించాలి, అంటే కొత్త జిల్లాలైనా నిర్మించినాయి ఇవన్నీ. కొల్లాపూర్ రోడ్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. హైలైట్ ఉంది ఈ రోడ్, మధ్యనే వేసిన కొత్త రోడ్డు చూపించే చాలా హాయిగా అనిపిస్తుంది అన్నమాట. ఈ హైవే మీద రాయల్ ఎన్ఫీల్డ్ మీద పోతుంటే ఎంత హాయి అనిపిస్తుంది. చల్ల గాలి అనిపిస్తుంది కదా. రోడ్ మాత్రం బ్యూటిఫుల్ జర్నీ. మన దగ్గర పెద్దకొత్తపల్లి ఒకటే రోడ్, స్టేట్ రోడ్. చూడడానికి ఎంత బాగుంది. కొన్ని చోట్ల డౌన్ గా చూడండి ఎంత డౌన్ ఉంది. ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. మామిడి తోటల మధ్యలో రోడ్, విలేజ్ లో మధ్యలో వెళ్తుంటే ఎంత బాగుంది. రోడ్ చూడండి, రోడ్డు సైడ్లకి లైట్స్, ఈ బారికేళ్ళలాగా ఇవి సైడ్లకు. బ్యూటీ అంటే బ్యూటీ. అసలు ఇదిగా రూరల్ డెవలప్మెంట్ అంటే ఇది ఎంత బాగుంది చూడండి. కొల్లాపూర్ రోడ్ అయితే ఎక్సలెంట్ నచ్చింది. మీరు ఇస్తే మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈ రోడ్ ట్రిప్ అనేది. మీరు ఇప్పుడు చూసిన ప్లేన్ కనిపిస్తుంటుంది. ఇక్కడ కొండలు కానీ ఇక్కడ కానీ ఎక్కువ కనిపించాలి, కానీ గ్రీనర్ ఎక్కువ. రోడ్డు అక్కడక్కడ తోటలు, చిన్న చిన్న గడ్డలు, మేఘాలు, గొర్రెలు. ఈ విలేజ్ వైపు అనేది బాగా ఎంజాయ్ చేయొచ్చు మనం. లేక్ పెద్దకొత్తపల్లి వచ్చేసినాం మనం. దగ్గర చూస్తున్నారా పెద్దకొత్తపల్లి ఎలా ఉంది. మొత్తం రోడ్ పైన విలేజ్ అన్నీ ఇవన్నీ. పెద్దకొత్తపల్లి ఒక మండలం. కొల్లాపూర్ వెళ్ళేది మనకు ఫ్లైఓవర్ కడుతున్నారు. డైరెక్ట్ చూస్తున్నారు కొల్లాపూర్ టౌన్లో ఉన్నది. వెనకాల కనిపించేది మొత్తం నల్లమల్ల. మొత్తం అడవి అక్కడే కొల్లాపూర్ స్టార్టింగ్ లోనే ఒక పురాతనమైన దేవాలయం ఉంది. వావ్ బ్యూటీ. మన కొల్లాపూర్ నుంచి కొంచెం బయటకు వస్తుంటే మీకు అనిపిస్తుంటుంది ఇదే సోమశీల పోయే రూట్. అక్కడ జొన్న చెట్లు, కంది చెట్లు వేసారు. కానీ ఎక్కడెక్కడ నుంచో ఇక్కడ బ్యూటీని చూడడానికి వస్తుంది.
వాటర్ కనిపిస్తుంటుంది. మన సోమశిల ఘాట్ దగ్గరికి వచ్చేసినాం. బ్యూటీ ఆఫ్ ద వాటర్ చూడండి. చెప్పిన తక్కువ వ్యూస్. ఇంత అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్గా ఈ వెదర్లో వేటకి వెళ్తున్నారు, లేకపోతే వేటకి కదా రైడ్కి తీసుకెళ్తున్నారు. అందుకనే ఈ వీడియోలో వాయిస్ ఇవ్వట్లేదు. ఈ సౌండ్ మీరు ఎంజాయ్ చేయాలని, ఆ క్లైమేట్, ఆ సౌండ్ మీరు ఎంజాయ్ చేయాలని అట్లే న్యాచురల్గా అట్లే వదిలేసిన. ఒకసారి వినండి సౌండ్. అలాగే ఘాట్ దగ్గర ఇక్కడ చిన్న శివాలయం లాంటి గుడి ఉంది. ఇట్లా చిన్న చిన్న బండ్లు ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ కానీ మనకి ఇంకా తినడానికి మన స్నాక్స్ కానీ అవి కానీ ఉన్నాయి. ఇదేమో మన కాళ్ళతో తొక్కే బోట్ లాంటిది, అంటే ఇద్దరు వ్యక్తులు పెట్టి తొక్కొచ్చు అలాంటి బోట్లు. ఇవేమో మనకు ఇక్కడ నుంచి సోమశిల నుంచి మనకు శ్రీశైలం వైపు వెళ్ళే పెద్ద మన ఏమంటారు బోట్స్ లాంటివి ఇవి. మనకు ఇక్కడ నుంచి సోమశిల నుంచి మనం శ్రీశైలం వైపు వెళ్ళడానికి పర్ పర్సన్ 1300 నుంచి 1500 ఛార్జ్ చేస్తారు. మార్నింగ్ మనకు టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం లంచ్ అలా పెట్టి మళ్ళీ అక్కడ దింపేస్తారు. లేదు ఫుల్ అక్కడ మళ్ళీ శ్రీశైలం వెళ్ళి పాతాళగంగ వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అట్లా ఇట్లా వెళ్ళొచ్చు. అంటే మార్నింగ్ వస్తే మనం ఈవినింగ్ వరకు తిప్పుకొని వాళ్ళు వస్తారు. బాగుంటుంది. ఇప్పుడు వాటర్ ఎక్కువ ఉన్నాయి కదా, కొంచెం గాలి ఇట్లా ఎక్కువ ఉంది. ఎక్కువ ఉండడం వల్ల ఇట్లా కొన్ని బోట్స్ తీయట్లేదు, అన్ని తాళ్ళు కట్టి పెట్టేసిండ్రు. అక్కడ దూరంగా చూస్తున్నారు కదా, వాళ్ళు వల్ల అల్లుతున్నారు. ఇదే మొన్న నేను చెప్పిన శివాలయం ముందు భాగం. ఇక్కడ ఎదురుగానే మనకు నది కనిపిస్తుంటుంది. అల్లుతారా ఇట్లా వీళ్ళ సొంతంగానే వీళ్ళు వలలు అల్లుతుంటారు. ఏంటివా నేను ఫస్ట్ చీరలే దానిలాగా ఉంటుంది. అది చూసి అడిగితే వలలు మేమే అల్లుకుంటామని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ నుంచి ముందుకు వస్తే ఇది మొత్తం ఘాటు పై వరకు వచ్చినాయి వాటరు. ఆల్రెడీ మనకు శ్రీశైలంలో చంద్రబాబు నాయుడు గారు 4 గేట్లు ఎక్కిండు. జూరాల నుంచి ఫ్లో ఎక్కువ వస్తుందని 4 గేట్స్ ఎక్కిండు. ఇంకా ఎక్కువ ఇట్లా కావచ్చు అని నేను అనుకుంటున్నాను. బాగుంది. ఇదంతా చెత్త ఉంది కానీ వాటర్ మాత్రం ఫీల్ బాగుంది. నేచర్కి అది కానీ మనకు ఎక్కువసేపు టైం స్పెండ్ చేయొచ్చు. ఫ్యామిలీతో వస్తే మనము ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయొచ్చు ఇక్కడ.
స్నానాలు గిట్ట చేసి మేము బట్టలు తెచ్చుకోలేదు, అక్కడ స్నానం చేయలేదు. కానీ బాగుంది, టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ వచ్చి మనము. టైమ్ స్లాబ్ పెట్టి రికార్డ్ చేస్తే ఎలా ఉంటుందో రికార్డ్ చేసిన, చూడండి ఎట్లుంది. బాగున్నాయి రీసెర్చ్ తెలుసా, మస్తు ఉన్నాయి కాటేజెస్. కింది సైడ్ ఇట్లా ఉన్నాయి. కింది సైడ్ పోనీకే లేదన్నా, కింది సైడ్ పోనీకే లేదా ఇట్లా? చూస్తున్నారుగా ఎంత బాగుంది ఒక్కొక్క కాటేజ్. చిన్నగా ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేసిపోవచ్చు, మంచిగా నేచర్ మధ్యలో. మీరు ఈ టైంకి మధ్యాహ్నం అలా వస్తే మీకు ఇచ్చేస్తారు, మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళిపోవచ్చు. అంటే వన్ డేకు 2500 4 మెంబర్స్. అది విత్ ఫ్యామిలీ అయినా సరే, ఫ్రెండ్స్ అయినా సరే. చుట్టూ మీకు వెనకాల బ్యాక్ సైడ్ మొత్తం మీకు వాటరే. సంగమేశ్వర చూస్తున్నారా, ఇది ఏడు నదుల సంగమం అంటారు ఇక్కడ సంగమేశ్వర. ఇక్కడ నుంచి మనకు శ్రీశైలం వెళ్తుంటుంది. ఆల్రెడీ మనకు శ్రీశైలంలో గేట్లు అయితే వేసిర్రు మనకు జ్వరాల నుంచి వచ్చే ఫ్లో వల్ల. సో బ్యూటిఫుల్గా ఉంది ఇదంతా చూస్తే. ఇప్పుడు మనం బ్రదర్ కీ తెచ్చిండు, కాటేజ్ లోపల ఎట్లుంటుందో ఒకసారి చూద్దాము. కాటేజ్ లోపల ఎట్లుంటుందో ఒకసారి చూస్తే మీకు మీరు వచ్చినప్పుడు మీ కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, కాంటాక్ట్ నెంబర్ అయ్యి మీరు చూడొచ్చు. చిన్న బాల్కనీ టైపు, పైకి స్టెప్స్, అంటే పైన ఒక రూము, 2 పర్సన్కి బెడ్, 2 పర్సన్ కానీ బెడ్, 2 పర్సన్కు ఎక్స్ట్రా 2 బెడ్లు. ఎక్స్ట్రా ఎవరైనా పడుకోవాలంటే ఎక్స్ట్రా 2 బెడ్లు ఇస్తారు. విత్ ఏసీ గానా? విత్ ఏసీ. చూడండి రూమ్ ఎట్లుంది, బాగుంది. ఇక్కడ నుంచి మనం బయటికి వస్తే బాల్కనీకి వస్తే మనకు రివర్ వ్యూ, నది వ్యూ చూడండి ఎట్లుంది. ఈవినింగ్ టైంలో మంచిగా ఒక టీ కాఫీ తాగుకుంటా మంచి ఇలాంటి బాల్కనీలో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు, మంచి వ్యూ చూసుకుంటా. వర్షం పడుతుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇది సీజన్, మాన్సూన్ సీజన్ కాబట్టి మనకు చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలైనా సరే ఎవరైనా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. చూసి రూమ్ చూడండి ఎంత బాగుంది. పర్ డేకి 2500 చెప్తున్నాడు, 4 మెంబర్స్. ఇది వాష్రూమ్, వాష్రూమ్ ఉంటుంది. ఇలా వ్యూ ఇట్లా ఎలా ఉంటుంది లోపల నుంచి చూసుకోవచ్చు. రూమ్ మొత్తం వ్యూ ఇలా ఉంటుంది. కాటేజెస్ చాలా బెస్ట్. ఇవి ఇలా తీసుకొని మంచిగా ఇలా రివర్ చూసుకుంటూ ఉండడానికి. అలాగే పై రూమ్ ఇట్లా ఒకసారి చూద్దాం ఎట్లుందో. పైన రూము బాల్కనీ టైప్ బాగుంటుంది. ఇక్కడ ఈవినింగ్ టైం 2 చైర్స్ వేసుకొని టీ తాగుకుంటా. మ్యాక్సిమం అందరు ఇలాంటి ప్లేస్లలో పై రూమ్ తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. చూడండి బ్యాక్ సైడ్. ఆ రూమ్ కన్నా కొంచెం ఇది చిన్నగా ఉంటుంది కానీ సేమ్ రేటు, కానీ బాగుంటుంది. పైన ఉంటుంది కాబట్టి కొంచెం మనకు బాగుంటుంది విత్ ఏసీ. ఇలా తీసుకొని బయటికి వెళ్తే ఇక్కడ రూమ్ చిన్నగా ఉన్నా కానీ మనకు కూర్చోవడానికి స్పేస్ బాగుంది. మంచిగా వ్యూ పాయింట్ అనేది మంచిగా అనిపిస్తుంటుంది మనకి ఇక్కడ. చూస్తున్నారు కదా వ్యూ పాయింట్ ఎట్లుంది ఇక్కడ నుంచి చూస్తుంటే. అద్భుతమైన ప్లేస్. ఒక్కరోజు వచ్చి టైం స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతో వచ్చి, పిల్లలతో వచ్చి. ఇది మొత్తం కాటేజే, ఇది మొత్తం కాటేజ్ చుట్టుపక్కల ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారు కదా.
మీకు కనుక ఈ కాటేజ్ ఇట్లా నచ్చినట్లయితే మీరు ఇక్కడ వచ్చి కాంటాక్ట్ కావచ్చు. మనం జస్ట్ సోమశిల ఎంటర్ అయ్యి కొంచెం ముందర ఒక 200-300 మీటర్స్ ముందరకు వచ్చినాం అనుకో, మనకు రైట్ సైడ్లో ఈ కాటేజ్ అనేది కిందికి డౌన్లోకి కనిపిస్తుంటుంది. నల్లమల్ల ఫారెస్ట్ కాటేజ్ అని అంటే మీకు ఎవరైనా చెప్తారు, మీరు గూగుల్ మ్యాప్లో కొట్టిన ఇట్లా వస్తుంది. ఓకేనా? ఈ కాటేజ్ పైన ఉన్న వ్యూ చుట్టుపక్కల అది మెయిన్ రోడ్. ఆ రోడ్ నుంచి మనం కిందికి డౌన్లోకి వస్తే మీకు కాటేజ్ అని కనిపిస్తుంటుంది. చుట్టుపక్కల మొత్తం గ్రీనర్ తోటి చాలా హైలైట్గా అనిపిస్తుంటుంది. చూస్తున్నారుగా బోర్డు, ఇది రోడ్ పైన ఉంటుంది. మనకు సోమశిల ఎంటర్ అయిన వెంబడే నల్లమల్ల కాటేజెస్ అని. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మీకు కాటేజ్ కనిపిస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.